మధు, అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు నాన్నా. అలాగే అత్తయ్య. లేదు మామ్, ఏదో తేడాగా ఉంది. మృదుల మొహంలో ఇంటికి తిరిగొచ్చిన ఆనందం లేదు. ఏదో జరిగింది. ఇప్పుడే నేను వెళ్ళి దానికి 2 తగిలిస్తే అది అన్నీ కక్కుతుంది. బావా, మానసి, ఏంటిదే? ఈ 2 రోజులు నరకం చూసిన బావా. మృతుల లేదు, నువ్వు లేవు. మీ ఇద్దరికి ఏమైందోనని నా ప్రాణం పోయినట్టయింది తెలుసా. ఈ 2 రోజుల్లో ఒక్కటైతే అర్థమైంది బావా, నువ్వు లేకుండా ఒక్క పూట కూడా ఉండలేను. నువ్వు నిజంగా నాకు దూరమైతే మాత్రం నేను బతకలేను బావా. మానసి, హే, ఏంటి ఆ పిచ్చి మాటలు? ఇప్పుడు ఏమైందని అంత టెన్షన్ పడిపోతున్నావు? అయినా నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతానే? అమ్మయ్యా, పోవు కదా. లేదే, మృదుల కూడా ఓనని మాటిచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా మాటిచ్చేసినావు. ఇక నాకే టెన్షన్ లేదు బావా. మృదుల జాగ్రత్త. పాపం చాలా కంగారుగా ఉంది. అయ్యో బావా, నా ప్రాణం పోయినా మృదులని నా నుంచి దూరంగా పోనీయను. అమ్మో, ఇప్పటి వరకు పడ్డ నరకం చాలు. ఎన్ని రోజులు మృదుల నన్ను అమ్మ లెక్క చూసుకుంది. ఇక నుండి నేను అక్కలా చూసుకుంటా. నువ్వేంది ఏదోలా ఉన్నావు? ఆ కన్నీలేంది బావా? ఏం లేదే, మీరు జాగ్రత్త. మీరెప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. బావా, కవల పిల్లలైనా విడిపోతారేమో కష్టాలొస్తే. మేం మాత్రం విడిపోం, సరేనా? గుడ్. సరే సరే, వెళ్ళు. అత్త టెన్షన్ పడుతుంది. బాయ్. బావా, జాగ్రత్త బావా. నువ్వు లోపలికి వెళ్ళు. మధు, వచ్చావా? అక్కడే ఆగు. సుగుణ, ఎర్ర నీళ్లు తీసుకురా. అమ్మా, ఏంటమ్మా ఇది?
ఎక్కడెక్కడో తిరిగొచ్చావు. ఎవరి కళ్ళు పట్టాయో, ఏ దిష్టి తగిలిందో. అమ్మా, నువ్వు కూడా ఇవన్నీ పట్టించుకుంటావా? నేను అమ్మనే కదరా. బిడ్డకి కీడు జరిగే అవకాశం ఉందంటే నమ్మకమైనా మూఢనమ్మకమైనా అమ్మ పాటిస్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, చుట్టుపక్కల వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి రా. మధు, మధు, అమ్మా అమ్మా, ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, ఏం లేదు. లేదు నాన్నా, నువ్వెప్పట్లా లేవు. ఏదో పరధ్యానంగా ఉన్నావు. నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైందిరా? ఏం లేదమ్మా, ఏం లేదు. సరే, ఆ అమ్మాయి దొరికిందట కదా. మానస కోసమే చాలా కంగారు పడ్డాను. ఇప్పుడు మానసి హ్యాపీగానే ఉంది కదా? ఉందమ్మా. ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? ఏంటో అనవసరంగా ఈ టెన్షన్. అలాంటివేంటమ్మా? నేను వెళ్ళకపోతే అక్కడ మృదుల జీవితం నాశనం అయిపోయినదమ్మా. మృదులకి ఏమైనా జరుగుంటే మానసి మానసి మనకు దక్కుండేది కాదమ్మా. మానస కోసం ఆలోచించాను కాబట్టి నిన్ను వెళ్ళనిచ్చానురా. లేదంటే దాన్ని నీడైనా నీ మీద పండిస్తానా? అయినా తీసుకొచ్చా. మానసి హ్యాపీ అయిపోయింది కదా. ఇంకా చెత్తేవైనా బుర్రలో ఉంటే తీసేయ్. అనవసర విషయాల గురించి ఆలోచించి మనశ్శాంతి దూరం చేసుకోవద్దు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మృదుల నీడ పడితేనే తట్టుకోలేనంటున్నావు. మరి మృదుల మెడలో తాళి కట్టానని తెలిస్తే? మధు, ఏమైందన్నా? ఏం లేదమ్మా. సరే, లోపలికి వెళ్ళు.
ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఇందాక నువ్వు చెప్పిందంత వింటుంటే యాజ్ టీజ్గా ఏదో సినిమా కథ విన్నట్టుంది. మనలో మన మాట. ఒరిజినల్గా అక్కడ ఏం జరిగిందో చెప్పు. ఇందాక చెప్పాను కదండి, అదే జరిగింది. నిజంగా అదే జరిగిందా? నిజమండి. అనవసరంగా మధు వచ్చి కాపాడాడే. వాడెవడో గాని కొంచెం తొందరపడి 3 ముళ్ళు వేసుంటే ఈ దరిద్రం వదిలిపోయి ఉండేది. నీతో పాటు మా పెళ్ళిళ్ళు కూడా ఒకే మంటపంలో చేయాలంటే ఏం మాట్లాడవేంటే? అంటే నీకు పెళ్లి సంబంధం కుదిరేంత వరకు మేం పెళ్లిళ్ళు చేసుకోకుండా మృదులకి పెళ్లి కొడుకు కావాలి, మృదులకి పెళ్లి కొడుకు కావాలంటూ భజన చేయాలా? నీ దరిద్రపు మోహం చూసి చేసుకోవడానికి ఎవడొస్తాడే? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అత్తయ్య మామయ్యలతో మాట్లాడి నీ పెళ్లికి మా పెళ్లికి సంబంధం లేకుండా మా పెళ్లిళ్ళు ముందు జరిగేలా చూడు. అర్థమైందా? లేదనుకో పీక పిసికి చంపేస్తాను. మైండ్ ఇట్. ఏంటి అది? ఏం లేదు. ఏం లేదా? చెరిగిపోయిన బ్లౌజ్ వేసుకున్నావేంటే? అలా చేత్తో కప్పుకునే బదులు మంచి బ్లౌజ్ వేసుకుని తగలొడచ్చు కదే. అసలే మావయ్య నిన్ను కన్న కూతురు కన్నా ఎక్కువని చెప్పుకు తిరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇలా చిరిగిపోయిన బట్టలేసుకొని తిరిగితే మావయ్య పరువేం కావాలి? మంచివన్నా వేసుకో, లేదంటే నేను వాడి పడేసినవి పడేస్తాను, అవన్నా వేసుకో. అంతేకాని ఇలా పరువు తీకు. భగవంతుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ కుటుంబానికి నేను ఒక చిక్కుముడి కాకూడదని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే దానికి మరో 3 ముళ్ళు వేసి ఎందుకు నన్ను జత చేసావు? ఎందుకు నన్ను ఇలా కట్టి పడేశావు? గుండెల మీద ఈ రహస్యాన్ని మోస్తూ ఎలా బతకాలి? మనసుకి నిజం తెలిస్తే వద్దు, తెలియద్దు. ఈ నిజం నాలోనే సమాధైపోవాలి. మధు మనసులు పెళ్ళైతే తప్ప ఈ సమస్యలు దూరం అవ్వవు.
వదినా వదినా మధు వచ్చాడా? వచ్చాడు వదినా. మానసి ఎలా ఉంది? మృదుల ఇంటికి తిరిగి రాగానే మానసి చాలా సంతోషంగా ఉందొదినా. ఈ విషయంలో మధుకి మేమంతా రుణపడి ఉన్నాం వదినా. వదినా, ఇంకీ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మానసి నా ఇంటి కోడలు కాబోయే రోజులు దగ్గరకొస్తున్నాయి. ఇప్పట్నుండి మానసి ఆనందంగా ఉండాలి. అదే నాకు కావాల్సింది, మీరు చేయాల్సింది. తప్పకుండా వదినా. ఇంట్లో ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా పిల్లలతో మంగళగౌరి వ్రతం జరిపిస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. మానసి ఆనందంగా ఉండటం కోసం జరిపిస్తున్న పూజ కనుక తప్పకుండా వస్తాం. చాలా సంతోషం వదినా. ఉంటాను. ఏదో తేడాగా ఉందే. ఎవరికి తెలియకుండా 4 రోజులు తన బెడ్రూంలో ఆశ్రయం ఇచ్చాడు. అది కనిపించకుండా పోతే కష్టపడి మరీ వెతికి తీసుకొచ్చాడు. కొంపదీసి ఈ ట్రావెలింగ్లో మానసికి కాకుండా దీనికి కనెక్ట్ అయ్యాడా ఏంటి? హలో మృదులా, ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? ఏం లేదండి. నిన్నటి వరకు నీ జీవితం గతం మృదులా. ఆ చీకటి వదిలేసి ఇదిగో ఈ వికసించిన పూలతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. తీసుకో. ఆ జీవితం అంతా నువ్వు కోరుకున్నట్టే ఉండాలి. అందులో సంతోషం మాత్రమే ఉండాలి. నీ పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ అలాగే ఉండాలి. అందుకే నీకోసం ఈ పూలు తీసుకొచ్చాను. తీసుకో. ఈ పూలివ్వడానికి ఇంత పొద్దున్నే వచ్చాడా? అసలు దీనికెందుకు పూలిస్తున్నాడు?